బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐబొమ్మ రవి తొలి రోజు కస్టడీ విచారణ ప్రారంభమైంది. మూడోసారి కస్టడీలోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇక 3 కేసుల్లో 12 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారణ చేపట్టబోతున్నారు పోలీసులు. ఒక్కో కేసులో 4 రోజుల పాటు ఈ కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఐబొమ్మ రవి తొలి రోజు కస్టడీ విచారణ ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. సో ఎలా ఉండబోతుంది, ఇంకెన్ని రోజులు విచారణ కొనసాగించబోతున్నారు? మరో 3 కేసుల్లో 12 రోజుల పాటు కస్టడీలో విచారించబోతున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఒక్కో కేసులో 4 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించబోతున్నారు. ఐబొమ్మ రవి తొలి రోజు కస్టడీ విచారణ కొనసాగుతూ ఉంది. ఐబొమ్మ రవి తొలి రోజు కస్టడీ విచారణ ప్రారంభమైనట్టుగా తెలుస్తూ ఉంది. మరో 3 కేసుల్లో 12 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించబోతున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరో 3 కేసుల్లో 12 రోజుల పాటు సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ రవిని విచారించబోతున్నారు. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తొలి రోజు కస్టడీ విచారణ ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. ఒక్కో కేసులో కూడా 4 రోజుల పాటు కస్టడీలో విచారించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఐబొమ్మ రవి తొలి రోజు కస్టడీ విచారణ ప్రారంభమైంది. అలాగే మరొక 3 కేసుల్లో 12 రోజుల పాటు ఐబొమ్మ రవిని సైబర్ క్రైమ్ పోలీసులు విచారించబోతున్నారు. ఒక్కొక్క కేసుకు సంబంధించి 4 రోజుల పాటు విచారించబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, సినిమా పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవిని 3వసారి విచారించబోతున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇప్పటికే 2 రోజుల పాటు విచారించిన సైబర్ క్రైమ్ పోలీసులు మరింత సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్పుకుని అందులో భాగంగా ఇప్పటికే 4 కేసులకు సంబంధించి కూడా వీరికి కస్టడీ ఇవ్వాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులు నాంపల్లి కోర్టుని కోరగా 3 కేసులకు సంబంధించి కూడా 3వసారి 12 రోజుల కస్టడీ ఇచ్చినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే చెంచలగూడ జైలు నుంచి ఐబొమ్మ రవిని తమ కస్టడీలోకి తీసుకున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ముఖ్యంగా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా ఆర్థిక వ్యవహారాలతో పాటు ఫైర్సీకి సహకరించిన వారి వివరాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ ముఖ్యంగా ఇతడు కొంత ఫేక్ ఐడి కార్డులతో కూడా పాన్ కార్డు సృష్టించినట్టుగా చెప్తున్నారు. ప్రహ్లాద పేరుతో కూడా ప్రస్తుతం ఒక పాన్ కార్డు సృష్టించిన తర్వాత కొన్ని కంపెనీలను కూడా ఇతడు పెట్టినట్టుగా ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా కొంత స్పష్టత రాని నేపథ్యంలో ఇక ఈ 12 రోజుల కస్టడీ విచారణలో భాగంగా ఐబొమ్మ రవికి సంబంధించి కూడా కొంత కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేసినట్టుగా మనం చెప్పు. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఈ వ్యవహారానికి సంబంధించి కూడా కొంత కీలక సమాచారంతో పాటు హార్డ్ డిస్క్లో సమాచారాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఎలాంటి కొంత వివరాలు రాకుండా కూడా హార్డ్ డిస్క్లో చాలా విషయాలను ఎరేజ్ చేసినట్టుగా గుర్తించిన నేపథ్యంలో ముఖ్యంగా ఈ డొమైన్లకు సంబంధించి ఎక్కడ ఎవరి పేరుతో నడుపుతున్నాడో కొంత ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకున్నారు. కానీ ఫేక్ ఐడి కార్డుతో ప్రహ్లాద పేరుతో కూడా ఇతడు ఒక పాన్ కార్డు తీసుకున్నట్టుగా గుర్తించి దాంతో కొన్ని కంపెనీలను కూడా ఏర్పాటు చేశాడు. వీటితో పాటు కొన్ని డొమైన్లు కూడా కొనుగోలు చేసినట్టుగా ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించిన నేపథ్యంలో కూడా మరొక స్నేహితుడికి సంబంధించిన కీలక సమాచారం ఆధారంగా కొంత విచారణ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 12 రోజుల వ్యవధిలో కూడా ఆర్థిక లావాదేవీలతో పాటు ఇతడికి ఫైర్సీకి సహకరించిన మిగతా వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని కూడా రాబట్టే ప్రయత్నం సైబర్ క్రైమ్ పోలీసులు చేసినట్టుగా చెప్పవలసిందిగా గడిచిన కొద్ది రోజుల క్రితం 8 రోజుల విచారణ, తాజాగా 12 రోజుల పాటు సుమారుగా 20 రోజుల పాటు సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీలో ఇమ్మడి రవి ఉండబోతున్నట్టు తెలుసు. కాబట్టి పూర్తి స్థాయిలో ఇన్ని రోజుల విచారణలో ఎలాంటి సమాచారాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు రాబట్టారు, తర్వాత ఎలాంటి విషయాలను కూడా వెలుగు చూసే అవకాశం ఉంటుందో కూడా కొంత చర్చ జరుగుతుంది. కాబట్టి 12 రోజుల విచారణలో భాగంగా మొదటి రోజు కస్టడీలోకి తీసుకున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.